శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని 27 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 28వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామరామేతి మధుర మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం అందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మశ్రీ శివాత్మాం తరుణాత్క ప్రపంచాంతం ఆంజనేయం నమామి. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. దశరథ మహారాజుని తండ్రిగా ఇష్టపడ్డాడు విష్ణుమూర్తి. దేవతలందరూ ప్రార్థించారు కదా ఆయన్ని. రావణాసురుడు బాధలు పడలేకపోతున్నాను. దశరథుడికి పుట్టాలని అనుకున్నాడు. ఆయన జన్మించాడు. ఎవరికి? దశరథుడికి. జన్మించడానికి ఇచ్చగించగానే, అంటే దశరథుడికి పుడతాను అని చెప్పాడు. చెప్పగానే ఋషులు, గంధర్వులు, రుద్రులు, అప్సర సమూహాలు వీళ్ళందరూ కూడాను ఆయన్ని వర్ణిస్తూ స్తోత్రాలతో నూతించారు. ఓ స్వామి, పుట్టికి నుండే గర్వం గలవాడు, బ్రహ్మవరం చేత మరింత గర్వం పొందినవాడు, లోకకంటకుడు, ఇంద్రశత్రువు, తపస్సంపన్నులందరూ కూడా శత్రువు. ఆ రావణుణ్ణి నిశ్శేషంగా సంహరించాలి అని ప్రార్థన చేశారు. విష్ణుదేవ, ఆ తర్వాత ఎప్పుడు రావణుని చంపిన తర్వాత మళ్ళీ నువ్వు వైకుంఠానికి తిరిగి రావయ్యా అని దేవతలు విష్ణువుని ప్రార్థించారు. ఆ తర్వాత దేవతలతో ఆయన అన్నాడు, రావణ్ణి నేను ఏ ఉపాయం అవలంబించి పరిమార్చవలనో చెప్పండి అని. ఆయనకి తెలియనట్టుగా పెద్ద దేవతల చేత అడగబడ్డవాడే విష్ణుది అడగబడిన వాళ్ళై వాళ్ళ దేవతలందరూ అన్నారు, స్వామి నువ్వు మనుష్య శరీరం ధరించి యుద్ధంలో రావుణ్ణి పరిమార్చయ్యా. బ్రహ్మ కూడా సంతుష్టుడయ్యాడు. ఆ తర్వాత ఎందుకంటే బ్రహ్మ కదా వరం ఇచ్చింది. మనుష్యుడు గురించి వాడు అడగల, మనుష్యుడు లెక్కలేదు కాబట్టి ఆయన వరం కూడా, ఆయన వరానికి ఏమాత్రం అడ్డు లేకుండా అయిపోయింది. ఇక్కడ మనం ఆపుదాం, రేపు కొనసాగిద్దాం మరొక భాగం. కృష్ణానర్థం.